భూమికి సరిగ్గా పైన ఉన్న ఉత్తర ధ్రువం అంటే నార్త్ పోల్ నిజానికి చాలా భయంకరమైన ప్రదేశం. దక్షిణ ధ్రువంలో కనీసం అంటార్క్టికా అనే పెద్ద ఖండం ఉంటుంది. కానీ ఉత్తర ధ్రువంలో భూమి అనేది అస్సలు లేదు. మీ కాలి కింద కేవలం మంచుతో కూడిన ఒక మందపాటి పొర మాత్రమే ఉంటుంది. ఆ మంచు పొర కింద వేలాది మీటర్ల లోతైన సముద్రం ఉంటుంది. ఈ మంచు పొర స్థిరంగా ఉండదు, ఎప్పుడు కదులుతూ ఉంటుంది. ఎటువంటి హెచ్చరిక లేకుండా పగుళ్ళు ఏర్పడతాయి. ఆ నీటిలో పడితే మనిషి 90 సెకండ్లో మరణిస్తాడు. ఉష్ణోగ్రతలు -50 వరకు పడిపోతాయి. 6 నెలల పాటు సూర్యుడు కనిపించడు. మరియు 600 కిలోల బరువుండే పోలార్ ఎలుగుబంట్లు ఎప్పుడు దాడి చేస్తాయో తెలియదు. ఇన్ని ప్రమాదాలు ఉన్న శాస్త్రవేత్తలు, సైనికులు ఇక్కడ ఎలా జీవిస్తున్నారు? సో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. 1897 జూలై 11న సిలోమన్ ఆండ్రూ ఇద్దరు స్నేహితులు హైడ్రోజన్ బెలూన్ ద్వారా ఉత్తర ధ్రువానికి అయితే వెళ్ళాలని ప్రయత్నించారు. ఇది ఒక పిచ్చి ధైర్యం లాంటిది. తీవ్రమైన మంచుగాళ్ళు, -40 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య వారి ప్రయాణం 65 గంటలకే ముగిసింది. వారి బెలూన్ సముద్రపు మంచు మీద కూలిపోయింది. వారు 3 నెలల పాటు మంచులో నడిచారు. చివరికి ఆకలి, చలి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 33 ఏళ్ల తర్వాత వారి మృతదేహాలు, వారి కెమెరాలు దొరికాయి. ఆ ఫోటోలు ఉత్తర ధ్రువం ఎంత ప్రమాదకరమైందో ప్రపంచానికి తెలియజేశాయి. ఇక అక్కడ వాతావరణమే మెయిన్. హార్ష్ కండిషన్స్ ఉంటాయి. ఉత్తర ధ్రువంలో 4 ఋతువులు ఉండవు. కేవలం 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి ఉంటాయి. మార్చిలో సూర్యుడు ఉదయిస్తాడు. సెప్టెంబర్ తర్వాత సుదీర్ఘమైన చీకటి మొదలవుతుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రత -70 డిగ్రీస్ వరకు అయితే పడిపోతుంది. ఇక్కడ పోలార్ ఎలుగుబంట్లు మనుషుల్ని వేటాడుతుంటాయి. వీటి నుండి రక్షణ కోసం తుపాకులు లేకుండా బయటికి రావడం చట్టరీత్యా నేరం, ఇక వ్యతిరేకమనే చెప్పొచ్చు. ఇక ఉత్తర ధ్రువాన్ని ఎవరు జయించారంటే, సో 1900 ప్రారంభంలో అన్వేషకులు ఉత్తర ధ్రువానికి వెళ్ళాలని అయితే పోటీ పడ్డారు. రాబర్ట్ పియరీ, ఫ్రెడరిక్ కుక్ ఇద్దరు మాత్రమే ముందుకు వెళ్ళాలని అయితే వాదించారు. చివరికి 1926లో రోడ్ ఆమెన్స్ను అతని బృందం నార్జ్ అనే గాలి నౌక ద్వారా అయితే ఈ ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించి ఈ ఘనత సాధించారు. ఇది అధికారికంగా నిరూపితమైన మొదటి యాత్ర ఇది. సో కదిలే మంచుపై జీవనం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా 1930లో సోవియట్ యూనియన్ ప్రపంచంలోనే మొదటి కదిలే మంచు కేంద్రం, ఇదే నార్త్ పోల్ 1 ఏర్పాటు చేసింది ఇక్కడ. సో మనుషులు అక్కడ నివసించడానికి 2 రకాల శిబిరాలు ఉపయోగిస్తారు. తాత్కాలిక శిబిరాలు అంటే తేలియాడే మంచు మీద, అండ్ శాశ్వత కేంద్రాలు అంటే సమీప దీవులు అయితే ఉంటాయి. ఇక రష్యా నిర్వహించే క్యాంప్ బార్నియో ప్రసిద్ధమైనది. ఇక్కడ రన్వేలు మనుషుల చేతులతో మంచును కోసేసి తయారు చేస్తారు. మంచు అకస్మాత్తుగా విరిగిపోవడం వల్ల ఇక్కడ ఏది శాశ్వతం కాదు. ఇక్కడ సరఫరా ఎలా ఉంటుందంటే, అక్కడ జీవించడానికి ఆహారం, ఇంధనం, మందులు చాలా ముఖ్యం. నౌకల ద్వారా లేదా విమానాల ద్వారా ఇవి సరఫరా అవుతాయి. మంచుని కరిగించి నీటిని పొందడానికి డీజిల్ జనరేటర్లు అయితే అవసరం. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు వేగంగా కరిగిపోతుంది. ఇక రష్యా, అమెరికా, కెనడా వంటి దేశాలు చమురు, గ్యాస్ కోసం అంటార్క్టికా ప్రాంతాన్ని అయితే ఆక్రమించుకోవాలని చూస్తున్నాయి. సో ఉత్తర ధ్రువం మనిషి జీవించడానికి అనువైనది కాదని, అది ప్రకృతి అత్యంత కఠినమైన ప్రదేశం అయితే మరోసారి నిరూపితమైంది. సో ఇది గైస్ ఈ నార్త్ పోల్ గురించి. సో మీలో ఎంతమంది ఈ నార్త్ పోల్ గురించి తెలుసుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.